ఈ సినిమాని చూడడానికి వచ్చిన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఖమ్మం నుండి. సో మరి సార్కి ఎలా అనిపించింది సినిమా, తనని ఎలా ఇన్స్పైర్ చేసింది, తన ఫీలింగ్ ఏంటో మొత్తం తెలుసుకుందాం. సార్ నమస్కారం, ఎలా అనిపించింది మూవీ? నమస్తే అమ్మ. బ్రహ్మర్షి పత్రిజీ. సో తెలిసిన స్టోరీయే. పత్రిజీ గురించి 20 ఏళ్ళుగా అనుభవిస్తున్నాం పత్రిజీని. అదే బాటలో నడుస్తున్నాం. కానీ 20 ఏళ్ళని మరిపించింది. అంతకుముందు యాక్చువల్గా పత్రిజీ ఈ సినిమా ఆ 20 ఏళ్ళకి ముందు స్టోరీ. ఏం జరిగి ఉంటుందో ఊహించగలం. ఎందుకంటే ఎంతోమంది చెప్పారు అక్కడ, ఎక్స్పీరియన్స్లు అన్నీ మేము వింటూనే పెరిగాము. సో ఆ ఇన్స్పిరేషన్స్తోనే 20 ఏళ్ళుగా పనిచేస్తున్నాం. అలాగే పిరమిడ్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో పత్రిజీ అప్పుడు ఎంత కష్టపడ్డారు. అయితే అవి మేము చూడలేము అనే విషయాల్ని మరిపించారు అనమాట. సో అవన్నీ చూపించారు. అంటే అప్పుడు ఏం జరిగింది అనేది వాళ్ళందరూ చెప్తే వినడం, కానీ ఇప్పుడు చూసాం అనమాట కళ్ళకు కట్టినట్లు. ఇది కొత్త వాళ్ళకి, ఇప్పుడు రానున్న వాళ్ళకి ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పేదానికి మాత్రం మేము అటా అని మేము చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు అటా అక్కర్లేదు. సో ఆటే అట కాదు, ఆట. బాగుంది. సో నిజంగా కరెక్ట్ మాట చెప్పారు సార్. మీకు బాగా ఏ సీక్వెన్స్ నచ్చింది మూవీలో? సో పత్రిజీ అసలు మొట్టమొదటి పిరమిడ్ కట్టినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే, సో నిజంగా ఈ భూమి మీద మొట్టమొదటి ధ్యానం చేసే పిరమిడ్. అసలు అంతకుముందు ప్రపంచము పిరమిడ్ అంటేనే ఒక శవాలు పెడతారు, తర్వాత అదేదో అలాంటి ఒక విషయాల్ని రూమర్స్ ఉన్నటువంటి ప్రపంచంలో కంప్లీట్ ఎంటైర్గా ఇది ఒక ఛాలెంజ్ అనమాట. అలాంటి ఒక పిరమిడ్లో ధ్యానం చేయడం, సో ధ్యానానికి ఉపయోగించుకోవడం, అది సైంటిఫిక్గా. సో ఇది చాలా ఒక అద్భుతం. ఆ తర్వాత అలా ధ్యానము పత్రిగారు విన్నవే అవన్నీ సార్ ఎంత కష్టపడ్డారు. ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి, మరి ఈరోజు అప్పుడు పత్రిగారు ఒక్కొక్కళ్ళ కోసం పనిచేస్తే, దాదాపు నేను 20 ఏళ్ల క్రితం నేను స్టార్ట్ చేసినప్పుడు మనదంతా హోల్సేల్ బిజినెసే. ఎక్కడికి వెళ్తే అక్కడ 1000 మంది 10,000 20,000 పాంప్లెట్లు పంచిపెట్టడం, అలా 100 మందితోనే స్టార్ట్ చేశాం. సో ప్రచారం అనేది 2007లో నేను స్టార్ట్ చేసినప్పుడు, అప్పుడు కనీసం 50 మంది 60 మంది 70 మంది 100 మంది అలా స్టార్ట్ చేశాం. కానీ పత్రిజీ ఒక్కొక్కళ్ళు అంటే ధ్యానానికి ఎంత వాల్యూ అనేది ప్రపంచంలో ఒక మార్కెటింగ్, ఒక ప్రోడక్ట్కి ఒక వాల్యూ రావాలంటే ఎంత కష్టపడాలి. ఆ కష్టం అంతా పత్రిజీ పడ్డారు. ఎందుకంటే ధ్యానమే తెలియని ప్రపంచానికి ఒక ధ్యానం అంటే ఇది అని ప్రపంచానికి నిరూపించారు. ఎంతోమంది ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి అప్పటికే. సో దాన్ని మనం ప్రచారం చేశాం. సో ఈరోజు ఇంకా ఇంట్లోకి వచ్చేసింది. అప్పుడు మేము ప్రచారం చేయడానికి వేరే జిల్లాలకు వెళ్ళి తిరిగేవాళ్ళం 7 నుంచి ఇప్పటి వరకు. పిఎంసి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చేసింది డైరెక్ట్. సో ప్రతి ఇంట్లో కూడా పిరమిడ్, ప్రతి సెల్ ఫోన్లోకి పిరమిడ్ ధ్యానం అనేది పిఎంసి ద్వారా అది ఇంకా వచ్చింది. బట్ దీని వెనక ఎంత కష్టం ఉంది అని చెప్పేదానికి మాత్రం అవన్నీ ఉపయోగపడతాయి. తర్వాత పిరమిడ్ పార్టీ నాకు ఇష్టమైంది, నాకు నచ్చిన పార్టీ. సో నేను పనిచేస్తున్నా కాబట్టి. అంటే ఎందుకు అంటే ఆధ్యాత్మికవేత్తలు పాలకులు కావాలి, శాకాహారులు పాలకులు కావాలి అని ఈ ప్రపంచంలో ఒక పార్టీకి ఎదురుగా నిలబడి ఇంకొక పార్టీని నిలబెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. అది కూడా పత్రిగారు గట్స్. అంటే మేము రాము, ఈ పార్టీ అంటేనే భయపడతారు అందరూ. ఆ భయపడినటువంటి సందర్భంలో మేము రాము, మీరు చేసుకోండి అంటే, నేను ఒక్కడున్నా పర్వాలేదు, మళ్ళీ నేను మొదల నుంచి అయినా కూడా నేను స్టార్ట్ చేస్తాను అంటే సత్యానికి ఉన్నటువంటి పవర్. సో అది నిరూపించారు పత్రిగారు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ సినిమాలో పాటలు చాలా సందర్భానుసారంగా ఖచ్చితంగా ఆ సిచ్యుయేషన్ తగినట్టుగా మన హార్ట్ టచ్ అయ్యే విధంగా మ్యూజిక్ ఉంది. మీకు ఎలా అనిపించింది? మీరు ఆ టైంలో మీరు చూస్తున్నారు, కానీ ఇప్పుడు మేము చూసినప్పుడు దానికి సాంగ్స్ యాడ్ అయినాయి కదా, ఇప్పుడు మీకు కొత్తగా అనిపించిందా? వండర్ఫుల్. సాంగ్స్ నిజంగా అందుకోసమే ఉన్నాయేమో అనిపించింది. ప్రతి ఒక్క సందర్భం అది. సంచారమే అనే పాట గోరేటి వెంకన్న గారు, ఇది పాతదే. నేను ఎప్పుడో 2011లో తెలంగాణ అంతా ప్రచారం చేసేటప్పుడు ఈ పాటలు పెట్టుకుని తిరిగేవాళ్ళం. సంచారమే ఎంత బాగున్నది అని, ధ్యాన సంచారమే. ఆయన మన కోసమే రాసినట్టున్నాడు. అది ఉన్న పాటే. ఇప్పుడు దీనికోసం అది ఉపయోగించుకోవడం కూడా చాలా సందర్భోచితంగా ఉంది. ఇది 100% పిరమిడ్ సొసైటీ కోసమే. ఎందుకంటే వేరే
వేరే సొసైటీలో ఎవరు కూడా వెళ్ళి ప్రచారం చేయడం అనేది ఎక్కడ ఉండదు. ఊరికే ఏదో ఒక చోట సెంటర్ పెట్టుకుంటారు. కూటమిలాగా 10 రోజులు 11 రోజులు కార్యక్రమాలు పెట్టుకోవచ్చు, కానీ మనలాగా తిరిగి తిరిగి ప్రచారం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. సో పత్రి గారు ఒక కొత్త పంతాన్ని ఎన్నుకున్నారు. అది ఆ పాటకు సరిపోయింది.